దొరైరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ దొరైరాజు. అందరికీ నమస్తే అండి. చాలా గ్యాప్ వచ్చింది. ఒక్కసారి అందరూ మాట్లాడడం కన్నా వినేవాళ్ళ కొంచెం ఎనర్జీ కోసం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామజన్మభూమి అన్న ఈ టైటిల్ చెప్పారు, ఎలా ఉంది ఈ టైటిల్ అంటే చాలా బాగుందన్న, రిజిస్టర్ చేసుకుని తప్ప వేరే వ్యాపకం లేదు. సో సినిమా కోసం ఎంతో కష్టపడి ఈ సినిమాని చాలా అద్భుతంగా తీస్తున్నారు. జై సిద్ధార్థ్. నేను వీధి ద స్ట్రీట్ ఆ సినిమాలో శర్వానంద్ని సోలో హీరోగా చేయడం జరిగింది. అలాగే చైత్రం సినిమాతో శ్రీ విష్ణుని లాంచ్ చేయడం జరిగింది. రీసెంట్గా పటారపాలెం అనే సినిమాతో శ్రీమానస్ అనే హీరోని ఇంట్రడ్యూస్ చేశాను. అబ్బాయి తర్వాత ఊరిళ్ళిపోతామా అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు పోట్ల గీత అనే సినిమా రన్నింగ్లో ఉంది. సో నాకు మళ్ళీ కనిపించిన అట్లాంటి ఒక కట్అవుట్ జై సిద్ధార్థ్. సో నేను మళ్ళీ త్వరలో జై సిద్ధార్థ్ కూడా ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి నేను డీటెయిల్ చెప్తా. సో మంచి హీరో అవుతాడు. ఆల్రెడీ మురళీమోహన్ గారు చెప్పిన మామూలుగా చెప్పలేదు ఆయన, ఒక మామూలు కాంప్లిమెంట్ కాదు అది నిజంగానే. సో ఆ రేంజ్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రామజన్మభూమి ఇది అందరూ అన్నట్టు 5 లాంగ్వేజ్ల్లో, హిందీలో ఇంకా ఎక్కువ హిట్ అయ్యి మంచి పేరు తీసుకురావాలని, సముద్రానికి బాగా డబ్బులు వచ్చి మళ్ళీ మళ్ళీ సినిమాలు తీసి మళ్ళీ సింహరాశి, మళ్ళీ శివరామరాజు, మళ్ళీ ఎవడైతే నాకేంటి ఇట్లాంటిది మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ సముద్ర బాస్ ఈస్ బ్యాక్ అన్నట్టు రావాలనే అంత కోరికతో కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ మల్లికార్జున్ గారు, డైరెక్టర్ మల్లికార్జున్ గారు.